ఆగస్టు 3, 2025 ఆదివారం నాటి తెలంగాణ రాష్ట్ర వార్తలు. మొదటి వార్త, భూగర్భ విద్యుత్ కేబుల్స్పై ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రధాన నగర ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా విద్యుత్ తీగలను భూమి కిందనే నడిపించే విధంగా నిర్ణయించింది. దీనికోసం 13,500 కోట్ల వ్యయం అంచనా వేసింది. ఈ చర్య వల్ల రహదారి ప్రమాదాలు, విద్యుత్ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. రెండవ వార్త, మెదక్ జిల్లాకు కేంద్ర మద్దతుతో ఎనర్జీ పథకం. మెదక్ జిల్లా ఫార్మా పరిశ్రమలో విద్యుత్ వినియోగానికి తగ్గించేందుకు అదితి అనే కేంద్ర పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 1,000 కోట్ల పెట్టుబడి కల్పించనున్నారు. ఇది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్ సేవలను మెరుగుపరచనుంది. మూడో వార్త, జడ్చర్లలో విద్యుత్ ప్రమాదం, హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందన. జడ్చర్లలో 10 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్తో మరణించిన ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ టీజీ ట్రాన్స్కో సంస్థను బాధ్యుడిగా ప్రకటించింది. బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాలుగో వార్త, రాజకీయ విమర్శలు, కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేశారు. సీఎం 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం నుంచి ₹1 మద్దతు తీసుకురాలేదన్నారు. టూరిస్టు సీఎం అని అభివర్ణిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదో వార్త, బీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్లపై వివాదం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు బీసీ కోటాలో 10% రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని తప్పు అని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ రద్దును చేయాలని, తక్షణంగా కుల గణాంకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరో వార్త, ప్రభుత్వ స్థలాల వేలం ద్వారా ఆదాయమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నగరాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను వేలేమేయాలని, దీనివల్ల రాష్ట్రానికి 3,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు ఉపయోగించనున్నారు. ఏడవ వార్త, ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగ అవకాశాలు. గతంలో తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముందుగా ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేసి కొత్త ఆదేశాలను జారీ చేయనుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ వార్తలను కేవలం 15 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తానండి. మీ లైక్, షేర్, సబ్స్క్రైబే నాకు సపోర్ట్ అండి. మీరు ఆ విధంగా సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.